హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఈరోజు మంగళవారం ఐసీసీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో భాగంగా గ్రూప్ ఏలో ఏ టీమ్స్ ఉన్నాయి, గ్రూప్ బిలో ఏ టీమ్స్ ఉన్నాయి మనం చూస్తే, గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ ఉండగా, గ్రూప్ బిలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ అయితే ఉన్నాయి. సో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా నేరుగా అర్హత సంపాదించగా, క్వాలిఫైర్స్లో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ అయితే క్వాలిఫైర్స్ నుంచి ఈ మెయిన్ స్క్వాడ్కి అయితే వచ్చాయి. సో మరి షెడ్యూల్ ఎలా ఉంది? జూన్ 12 నుంచి 2026 వరల్డ్ కప్ షెడ్యూల్ అయితే వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంగ్లాండ్ వేదికగా. అయితే ఫస్ట్ స్టార్టింగ్ బర్మింగ్హామ్ వేదికగా శ్రీలంక, ఇంగ్లాండ్ తన యొక్క పోర్ అయితే మొదలు పెట్టబోతుంది. సో ఇక్కడ మనం చెప్పేది ఇండియా షెడ్యూల్ మాత్రమే చెప్తున్నాను. మరి కొద్ది రోజుల్లో నేను ఫుల్ షెడ్యూల్ అయితే అనౌన్స్ చేస్తాను. ఇప్పుడైతే ఇండియా షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నాను. సో ముందుగా ఇండియా షెడ్యూల్ చూస్తే జూన్ 14 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎడ్బాస్టన్ వేదికగా ఉండబోతుంది. జూన్ 17 ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ లీడ్స్ వేదికగా ఉండబోతుంది. జూన్ 21 మరియు జూన్ 25. జూన్ 21 ఇండియా సౌత్ ఆఫ్రికా, జూన్ 25 ఇండియా బంగ్లాదేశ్. ఈ రెండు మాంచెస్టర్ వేదికగా ఉండబోతున్నాయి. అందుకే జూన్ 21, జూన్ 25 అని చెప్పాను. అండ్ జూన్ 28 వచ్చేసి లార్డ్స్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. సో మరి ఈసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయి? ఆల్రెడీ టీమిండియా ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టింది. టీ20 సిరీస్ కూడా కైవసం చేసుకుంది. బట్ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏవైతే బయలాటర్ సిరీస్లు ఉన్నాయో అవిట్లో త్వరగా చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం కోరుకుందాం. అండ్ మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. ఎవరు ఈసారి ఛాంపియన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? టాప్ 4 టీమ్స్ని మీరు పిక్ చేయండి సెమీఫైనలిస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటారు ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.